మనకి ఫర్టిలిటీ సమస్యలతో వచ్చే కపుల్‌లో చాలామంది ఏంటంటే, ఒక్కొక్కసారి ఓన్లీ ఫీమేల్ ఒస్తారనమాట. అంటే ఒక వుమెన్ ఒకరే వచ్చి నాలోనే ప్రాబ్లమ్ ఉందన్నారు. ఫస్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటారు. కొంతమందేమో జెంట్స్ ఆండ్రాలజిస్ట్ దగ్గరికెళ్తారు. ఒకసారి వాళ్ళకి సెమెన్ కౌంట్ తక్కువుందంటారు. సో, వాళ్ళే మెడిసిన్స్ వాడుతూనే ఉంటారనమాట. సో, ఇన్‌ఫర్టిలిటీ సమస్య అనేది ఎవరిలో ఎక్కువుంటది? ఎవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్మల్‌గా ఫీమేల్స్‌లో కాజెస్ ఒక 30% ఉంటే, మేల్స్‌లో ఒక 30-40% ఉంటుంది. అండ్ కంబైన్డ్ కాజెస్ ఇంకా మధ్యలో ఉంటాయన్నమాట. ఒక 30% కంబైన్డ్ కాజెస్ కూడా ఉంటాయి. సో, ఎప్పుడూ కూడా ఇన్‌ఫర్టిలిటీ అనేది పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లమ్‌గా మనం ఎప్పుడు చూడకూడదు. కపుల్ కలిసి ఎవాల్యుయేషన్‌కి రావాల్సుంటుంది. దానివల్ల ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే లేడీస్‌లో ఓవరీస్ ఓవ్యులేషన్ అంతా జరుగుతుందా? లేదు జెంట్స్‌లో ఏమన్నా సెమెన్ కౌంట్ ప్రాబ్లమ్ ఉందా? ఇవి చూసుకొని ఇద్దరిని కంబైన్డ్‌గా ఎవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే చాలా అంటే మేము రీసెంట్‌గా ఒక పేషెంట్ చూసాం. ఒక మేల్ పర్సన్‌కి సెమెన్ కౌంట్ తక్కువుందన్నారు. సో, వాళ్ళు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారనమాట. మళ్ళీ లాస్ట్‌కి మన ఫర్టిలిటీ సెంటర్‌కొచ్చినప్పుడు వుమెన్‌కి ఏజ్ వాళ్ళు 25 నుంచి ఇప్పుడు 36, 37 వరకు అతనే మేల్ పార్ట్నర్ ఒక్కరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానివల్ల ఆమెకి ఎగ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు డోనర్ ఎగ్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్‌ఫర్టిలిటీ అనేది కంబైన్డ్‌గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. కంబైన్డ్‌గా వాళ్ళ కండిషన్‌ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.